హాయ్ ఫ్రెండ్స్, మీకు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కావాలంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీ కోసమే. ఇది గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న స్కీమ్. మీరు డిపాజిట్ చేసినపై నెలనెలా ఫిక్సెడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. పింఛన్ అవసరం ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. తరువాత షార్ట్లో ఎంత డిపాజిట్ చేయొచ్చు, ఎంత రాబడిగా వస్తుందో చెబతాను. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలంటే మీరు ఇండియన్ సిటిజన్ కావాలి. మినిమం ఏజ్ 10 ఏళ్లు అంటే పిల్లల పేరుమీద కూడా పెట్టొచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్లో ఇద్దరు కలిపి పెట్టిన మొత్తంపైనే నెలనెలకి ఇన్కమ్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టే మినిమం అమౌంట్ ₹1,000. మాక్సిమం సింగిల్ అకౌంట్ అయితే ₹9 లక్షల, జాయింట్ అకౌంట్ అయితే ₹15 లక్షల వరకు పెట్టొచ్చు. ప్రస్తుతం ఇన్వెస్ట్ మీద 7.4% వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెల మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ₹15 లక్షల పెడితే నెలకి ఎంత వస్తుందో తెలుసా? మీరు ₹9 లక్షల డిపాజిట్ చేస్తే 7.4% వార్షిక వడ్డీ వస్తుంది. అంటే నెలకి సుమారు ₹5,550 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. జాయింట్ అకౌంట్లో ₹15 లక్షల పెడితే నెలకి ₹9,250 వరకు వస్తుంది. ఇది రిస్క్ లేకుండా స్టేబుల్ ఆదాయం. ఇన్ని డబ్బులు ఎలాగైతే బ్యాంక్లో పడేస్తాం, ఇక్కడైతే ఆదాయం వస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇచ్చే వడ్డీ మీద టీడీఎస్ తగ్గించరాదు. కానీ మీరు వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్లో చూపించాలి. స్కీమ్ టైం 5 ఏళ్లు, ఆ తరువాత డబ్బు తీసుకోవచ్చు. మిడ్లో డబ్బు తీసుకోవాలంటే పెనల్టీ ఉంటుంది. టాక్స్ లెవెల్స్ తక్కువే. కానీ తప్పులు చేస్తే పన్ను సమస్యలు వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఫారం తీసుకుని ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో తీసుకెళ్ళండి. అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ రిసీవ్ చేసుకోండి. వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ నుంచే నెలవారీ ఆదాయం మొదలవుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ యొక్క ప్లస్ పాయింట్స్: గవర్నమెంట్ గ్యారంటీ, నెలకు స్టేబుల్ ఆదాయం, సీనియర్ సిటిజన్స్కి బెస్ట్. కానీ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్తో పోలిస్తే వడ్డీ తక్కువ. 5 ఏళ్లు ముందు డబ్బు తీసుకుంటే పెనల్టీ ఉంటుంది. మీరు స్టేబుల్ ఆదాయం కోసం వెతుకుతుంటే, మీరు రిటైర్ అయ్యాక పింఛన్ లాంటిదే కావాలంటే, మీరు లాంగ్ టర్మ్ రిస్క్ లేకుండా డబ్బు పెట్టాలంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సరిగా మీకోసమే. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఎక్కువగా అనిపిస్తే ఇది సేఫ్ ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో నెలనెలకి వడ్డీ వస్తుంది. ఎఫ్డీలో చివరికి మొత్తం వడ్డీ వస్తుంది. ఎఫ్డీలో టీడీఎస్ డీడక్ట్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో టీడీఎస్ ఉండదు. రెండు కూడా సేఫ్ ఆప్షన్స్, కానీ మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టే ముందు ఈ తప్పులు చేయకండి. మీ అవసరాలకంటే ఎక్కువ డబ్బు లాక్ చేయొద్దు. వడ్డీని ఖర్చు చేయకుండా భీన్వెస్ట్ చేయండి. మీ అకౌంట్ వివరాలు గుర్తుంచుకోండి. మిస్ అయితే ఫైన్ వస్తుంది. 5 ఏళ్ల ముందు తీసుకుంటే పెనల్టీ పడుతుంది. గుర్తుంచుకోండి. పెద్ద తప్పులు. చిన్న ఆదాయాన్ని కోల్పోకండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 5 సంవత్సరాల తర్వాత డబ్బు తీసుకోవచ్చు. కాని మీరు అప్పుడు కూడా ఆదాయం కావాలంటే రీన్యూ చేసుకోవచ్చు. లేదా వడ్డీతో సహా మరొక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో పెట్టొచ్చు. దీనివల్ల మీరు కంపౌండ్ బెనిఫిట్ పొందవచ్చు. మీకు ఏ స్కీమ్ బెస్ట్? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లేదా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో వడ్డీ ఎక్కువ, 8.2%. కాని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వడ్డీ 7.4%. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు పైబడినవారికే. కాని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. రెంటిలో మీ అవసరానికి తగినదాన్ని ఎంచుకో. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వడ్డీ చెక్క రూపంలో రాదు. మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోనికి ప్రతి నెల వడ్డీ ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నెఫ్ట్ ద్వారా డైరెక్ట్ క్రెడిట్ అవుతుంది. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా లింక్ చేయవచ్చు. వడ్డీ ఏ రోజున వస్తుందో తెలుసా? నెక్స్ట్ పార్ట్లో చెప్తా. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వడ్డీ ప్రతి నెల ఒకే తేదీన వస్తుంది. అంటే మీరు మొదటి డిపాజిట్ చేసిన తేదీ. ఉదాహరణకి, మీరు మార్చి 12న డిపాజిట్ చేస్తే ప్రతి నెల 12న మీ వడ్డీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. రోజు అటు ఇటు తేడా వచ్చినా వడ్డీ మాత్రం తప్పకుండా వస్తుంది.
మీ నెల వడ్డీ డేట్ మార్చాలనుకుంటున్నారా? మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వడ్డీ వచ్చే తేదీ మార్చాలనుకుంటున్నారా? అది సాధ్యపడదు. మీరు డిపాజిట్ చేసిన తేదీ ఆధారంగా ప్రతి నెల అదే డేట్లో వడ్డీ వస్తుంది. మార్చాలంటే మీ అకౌంట్ మచ్చివైన తర్వాతే కొత్త డేట్తో కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఆ అకౌంట్లోకి మళ్లీ డబ్బు యాడ్ చేయడం సాధ్యం కాదు. కావాలంటే కొత్తగా మరో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. లేదా జాయింట్ అకౌంట్లో మిగిలిన లిమిట్ మేరకు మరో పేరు మీద పెట్టొచ్చు. వడ్డీ మాత్రం ప్రతి అకౌంట్కి విడివిడిగా వస్తుంది. మీరు ఇద్దరూ కలిసి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇద్దరూ పెద్దవాళ్లు కలిసి లేదా పెళ్లైన దంపతులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మాక్సిమం లిమిట్ 15 లక్షల రూపాయలు. వడ్డీ ఇద్దరిలో ఒకరికి లభిస్తుంది. టాక్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. కోప్లేస్ కోసం పర్ఫెక్ట్ పాసివ్ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ 5 ఏళ్లకు ముందు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే పెనాల్టీ ఉంటుంది. 1 సంవత్సరం అయినా తరువాతే క్లోజ్ చేయగలరు. 1-3 సంవత్సరాలు 2% డిడక్షన్, 3-5 సంవత్సరాలు 1% డిడక్షన్. కాబట్టి అవసరమైతేనే క్లోజ్ చేయండి. రెలోకేషన్ అయ్యేవారు ఇది తప్పక తెలుసుకోండి. మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని ఇతర బ్రాంచ్కి మార్చాలనుకుంటున్నారా? ఇది ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇంటర్ స్టేట్ అయినా సరే, సేమ్ సిటీ అయినా సరే. మీ రిక్వెస్ట్ ఫారం సబ్మిట్ చేస్తే బ్యాలెన్స్, వడ్డీ అన్నీ కొత్త బ్రాంచ్కి షిఫ్ట్ అవుతాయి. చాలామంది అడుగుతున్న ప్రశ్న, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వడ్డీ మీద టాక్స్ ఉంటుందా? వడ్డీ మీద టీడీఎస్ లేదు. కాని వడ్డీ మీ టోటల్ ఇన్కంలో కలుస్తుంది. ఐటీ రిటర్న్లో డిక్లేర్ చేయాలి. 10,000 రూపాయల కన్నా ఎక్కువ అయితే టాక్స్ స్లాబ్స్ ప్రకారం టాక్స్ పడుతుంది. టాక్స్ సేవ్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటే సరిపోదు. టాక్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే, మీ డబ్బుని స్ప్లిట్ చేయండి. మీరు అండ్ మీ వైఫ్ పేర్లపై 2 అకౌంట్లు. వడ్డీ కూడా స్ప్లిట్ అవుతుంది. టాక్స్ బర్డెన్ తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో బెటర్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాక్బెంచర్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.